హలో అండి, వెల్కమ్ టు మై ఇంటి చిన్మన్పా కిచెన్. ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మాసంలో ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏది చేసినా సరే మనకంతా మంచిగా జరుగుతుంది, అంత శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇవాళ మనము నాగుల చవితి, నాగుల పంచమి పూజలు వస్తున్నాయి, పండగలు వస్తున్నాయి కాబట్టి దానికి మనము నైవేద్యం ఏం చేయాలో చూసుకుందాము. ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నాండి. పల్లీలు నువ్వులు వేసి మనము లడ్డు చేసుకుందాము, నైవేద్యం చేసుకుందాము. మనం లడ్డు చేసుకోవడానికి 1 కప్పు పల్లీలు, 1 కప్పు కొద్దిగా తక్కువ నువ్వులు తీసుకున్నాను. అలాగే 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి. ఇందులోకి మనము నువ్వులు తీసుకుందాము. ఫస్ట్ నువ్వులు వేసి వేయించుకుందాము. నువ్వులు కాస్త కలర్ మారే వరకు మనం వేయించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు కాస్త చిట్టపట్టమనే వరకు వేయించుకొని పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, నువ్వులు కాస్త కలర్ మారాయి. వైట్ కలర్ ఉన్న నువ్వులు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇలా చిట్టపట్టమన్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో పల్లీలు వేసి పెట్టుకున్నాము. ఇవి కూడా కాస్త కలర్ మారే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత పల్లీ నుంచి ఇలా పొట్టు వేరవుతుంది చూడండి. ఇలా అయినప్పుడు మనకు తెలుస్తుంది పల్లీలు బాగా కాలినట్టుగా, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి వేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పల్లీలు కాస్త చల్లారిన తర్వాత మనము పొట్టు తీసి పెట్టుకోవాలి. ఈ మాసంలో మనం చేసే పారాయణాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయండి. ఇక్కడ నేను పల్లీలు అయితే ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మిక్సీకేసి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇక మనం ఒక స్మాల్ సైజ్ మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకుందాము. ఇలా స్మూత్గా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి పొడిలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీల పొడిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం పల్లీల పొడి మిశ్రమాన్ని, నువ్వుల పొడిని రెండింటిని ఒక పెద్ద మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే నువ్వుల పొడిని కూడా వేసుకుందాము. ఆ తర్వాత మనము తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందాము. ఆ తర్వాత 2 ఇలాచి. ఇప్పుడు అందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. ఆ తర్వాత మనము దీన్ని స్మూత్గా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇలా అంటే చూడండి, లడ్లు కడితే ఇలా లడ్లలాగా రావాలి, మెత్తగా రావాలన్నమాట. చేతికి ఏమాత్రం పిండి కూడా అంటుకోలేదు చూడండి, సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం లడ్లు చేసుకుందాము. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలాంటి ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా పొడిని తీసుకొని ఇలా లడ్లు చేసి పెట్టుకుందాము. నేను ఇక్కడ అన్ని లడ్లు ఇలా చేసి పెట్టుకున్నానండి. ఇలాంతా చేసి పెట్టుకున్నాను. ఓకే అండి, చూసారుగా లడ్లు అయితే మరి సాఫ్ట్గా, మృదుగా చాలా బాగా వచ్చాయండి. చూడండి ఎంత బాగా షైనింగ్ వస్తుందో మనం నెయ్యి వేయడం వల్ల. లడ్లు అయితే చాలా చక్కగా, చాలా బాగా వచ్చాయి. ఓకే అండి, చూసారుగా ఈ లడ్లు ఒక నైవేద్యంకే కాకుండా ఎదిగే పిల్లలు కానీ, వయసులో ఉన్నట్టు కానీ, బాగా వీక్గా ఉన్న వాళ్ళకి కానీ ఇచ్చినట్లయితే తరగని శక్తి వస్తుంది. విటమిన్స్, కాల్షియమ్స్ అన్ని ఎక్కువ మొత్తాదులో ఉంటాయి కాబట్టి ఇది తక్షణ శక్తిని అయితే ఇస్తుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో మనకు కామెంట్స్లో పెట్టండి. ఓకే అండి, చూసారుగా లడ్ల నైవేద్యం మొత్తం సూపర్గా చాలా బాగా వచ్చినాయండి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి.
అలానే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్స్ ఇవ్వట్లేదు. కామెంట్స్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.